నగదు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. ఋతురాగాలు అనగానే మీ క్యారెక్టర్ తర్వాత ఋతురాగాలు రాజా గారు చాలా గుర్తొస్తుంటారండి. నిజంగా ఆయన చనిపోవటం అనేది ఎవరు మర్చిపోలేరు. సీరియల్లో కూడా సీరియల్ కూడా ఉందండి, మాకు తెలియదు అప్పటికే. అండ్ మేబీ ఇట్ వాస్ స్టార్టింగ్ ఆఫ్ హిస్ ఇల్నెస్. ఆ స్టోరీ పరంగా రాశారు సీన్ కూడా చాలా బ్యూటిఫుల్ సీన్ చేసేసాము. మాకెవరికీ తెలియదు అని చాలా మంచి వ్యక్తి అండి. అసలు ఎంత ఒక అమాయకంగా ఉండేవారంటే అలాంటి అమాయకత్వం ఈ కాలంలో ఉంటారా అనిపించేది. అంత నవ్వుతూ మేము అంటే కొంచెం అక్కడ ఎట్లా ఉండేదంటే ఎప్పుడైతే మంజు మేము ఉండేసరికి కొంచెం ఆడవాళ్ళ లీడర్షిప్ ఎక్కువ అలా ఉండేది. ఆయన అన్నిటికీ నవ్వుతూ అలాగే మాట్లాడుకుంటుండే. ఏం సార్ ఇంకా రాలేదు సెట్ కంటే అయ్యో వచ్చేస్తున్నానమ్మా అనడాలు అట్లా చాలా బాగుండేవారు. తర్వాత అన్ఫార్చునేట్గా ఇన్సిడెంట్ జరిగింది. జరిగిన తర్వాత అది ఆయన అలా సీరియస్గా ఉండండి, మరి నాకు పెద్దగా తెలీదు. బట్ అది టెలికాస్ట్ కూడా అయిపోయింది. ఆయన అయిపోయిన తర్వాత ఆయన పోయారు. పోతే చాలా బాధేసింది. అసలు ఆ సీను తీయకుండా ఉండాల్సిందా అన్నంత అన్ని ఆలోచనలు వస్తాయి కదా. అవును. ఎందుకు రూపగా తర్వాత సీరియల్స్ తగ్గించుకుంటూ వచ్చారంటే టైమింగ్ మీకు ఇబ్బందికరంగా ఉందా? ఎందుకంటే సినిమాలలో అలా ఒక వెలిగి ఇక్కడ ఈ టైమింగ్స్ కి అడ్జస్ట్ అవ్వలేము అదొకటి ఉంటుంది, రెమ్యునరేషన్ కూడా అడ్జస్ట్ అవ్వలేము ఇంకొకటి ఉంటుంది, ఇంకొకటి అంతకన్నా ముఖ్యం ఇలాంటి వాళ్ళకి మర్యాద, అది అసలు అడ్జస్ట్ అవ్వలేక ఏంటి అసలు రీజన్? అలా కాదు, ఫస్ట్ మీరు చెప్పిన రీజన్ టైమింగ్స్ నాకు ఇది అవ్వలేక. ఓకే. అంటే నేను చెప్పాను కదా, నేను కొంచెం ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. ఎందుకంటే యాజ్ బాబు వాజ్ గ్రోయింగ్, వాడు మీకు తెలుసు కదా 8th, 9th, 10th మన దగ్గర వాళ్ళకి చదువులు, వాళ్ళకి అక్కడ తీసుకెళ్ళాలి ఇక్కడ తీసుకెళ్లారు. యాజ్ ఎ మదర్ ఐ వాంటెడ్ టు బి హ్యాండ్స్ ఆన్ కంప్లీట్ గా. బాబుని చూసుకోవాలి, బాబు ఫ్యూచర్ చూసుకోవాలి అనేది ఉండింది. వాడు ఒక్కొక్క క్లాస్ అవుతున్నా కొద్దీ నేను వర్క్ తగ్గించేశాను. ఐ థింక్ ఒక 2nd, 3rd క్లాస్ వరకే నేను వర్క్ చేశాను. తర్వాత నేను వద్దని అనుకున్నాను. అనుకుని చేయడం స్టార్ట్. లాస్ట్ సీరియల్ ఏంటి? ఓకే జాను అని ఒక సీరియల్ చేశాను. ఓకే. అది ఫస్ట్ స్టోరీ బాగుంది అనిపించింది స్టార్ట్ చేసి మళ్ళీ వాళ్ళు ఎందుకో ఆపేశారు. అది కూడా ఒక లేడీ ప్రొడ్యూసర్, లేడీ రైటర్. సో నాకు కొంచెం అఫినిటీ ఉంది లేడీస్ అనగానే, కొంచెం పార్షియాలిటీ. సో ఇలాగే వర్కౌట్ అవుతుందేమో అనుకుని అలా స్టార్ట్ చేశాను. తర్వాత కూడా వాళ్ళకి మరి ఛానల్స్ కి ఏ ఉంటాయో ఈ మధ్య ఆ 2 ఎక్కువ ఉంది కదా, ఛానల్ వాళ్ళ సే ఎక్కువ ఉంటుందని వింటున్నాను. సో దేనివల్ల వాళ్ళు స్టాప్ చేసేసారు సీరియల్. ఓకే. ఋతురాగాలకు మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత అండి? పర్ డే కా లేకపోతే ఎట్లా? అది ఏమి చెప్పను. అది అప్పటికే 1,00,000 రూపాయలు. నాకు ఇప్పుడు అర్థమైంది, మీరు చాలా కమర్షియల్. పక్కా కమర్షియలా? పక్కా లోకల్ లాగా ఎటు తిరిగి రెమ్యునరేషన్ ప్రాపర్టీ దీనికి వస్తారు అనేది ఆడియన్స్ కూడా వ్యూయర్స్ కి తెలుసుకోవాలని ఉంటుంది కదా. అప్పుడు కింద స్క్రోలింగ్ లో నా అడ్రస్ ఇవ్వండి వచ్చి కనుక్కుంటారు. నిండిపోద్ది మొత్తం రోడ్డు. ముందు ఖాళీ చేసేయండి మేడం అంటారు, ఇంకా తట్టుకోలేక సెక్యూరిటీ గార్డ్స్ అంతా. బట్ హ్యాపీగా ఉండేంత వరకు ఉండింది రెమ్యునరేషన్. ఐ వాజ్ హ్యాపీ అంతే. ఫస్ట్ నుంచి కూడా నో డిమాండ్ కదా ఎవరిని కూడా, ఫ్లెక్సిబుల్ గా వెళ్ళిపోవటమే. బట్ ఒక మాట అంటే ఒక్కటి ఏంటంటే చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. సో అంత సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు ఇది సెకండరీ అయిపోతుంది. అది లేనప్పుడు కొంచెం అనిపిస్తుంది ఇది లేకుండా అది లేకుండా ఎందుకు అనిపిస్తుంది. కానీ వెరీ గుడ్ జాబ్ సాటిస్ఫాక్షన్. అంతే కదా, అది ఉంటే చాలు, పీస్ ఆఫ్ మైండ్. బట్ ఇప్పుడు సీరియల్స్ వస్తే చేస్తారా? సీరియల్స్ ఏమో, ఇప్పుడు కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి. నేను అంత లాంగ్గా వాళ్ళతోటి ఉండిపోయి చేసే అంత ఉన్నాయేమో నాకు అంత ఐడియా లేదు. మూవీస్ అయితే ఓకే. మూవీస్ ఓటీటీలో అంటే కొంచెం మంచి వస్తున్నాయి కదా, అవి చూస్తుంటే నాకు చేయాలని ఒక ఇది అనిపిస్తుంది. ఎలాంటి మూవీస్ అంటే ఎలాంటి రోల్స్? ఏదైనా చేయొచ్చు. రోల్స్ ఏంటి, నేనేం పెద్ద ఇదిలాగా అన్ని రోల్స్ చేసేసాను ఇంకా నాకేం లేదంట ఇదిలో లేను కాబట్టి ఎనీథింగ్ విచ్ ఈస్ కొంచెం, ఎందుకంటే ఇప్పుడు ఉన్నవి నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే అలాంటి యాక్టింగ్ నేను చేయగలను. ఇప్పుడు చాలా మంచి యాక్టింగ్ వస్తుంది. డైరెక్టర్స్ కూడా ఎలా ఉందంటే
కొంచెం కూడా ఎక్స్ట్రా యాక్టింగ్ లేకుండా చాలా న్యాచురల్గా అవన్నీ వస్తున్నప్పుడు రోల్స్ కూడా స్టోరీస్ వస్తున్నప్పుడు అరే మనం కూడా ఇప్పుడు ఇందులో పార్ట్ ఉంటే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తున్నాయి రోల్స్. సో నేను ఇక్కడ మీకు ఒకటి చెప్తాను. నేను అదే సావిత్రి గారు ఫిల్మ్ అన్నాను కదా, అప్పుడు బాలేగానే ప్రేమ పగానే ఆ ఫిల్మ్, దాంట్లో నేను హీరో సిస్టర్ని అయితే నాకు నా పేరు వచ్చి చక్రపాణి గారు, మన రోజారమణి గారి హస్బెండ్. అవును. మాకు చాలా మంచి పాట కూడా ఉంటుంది ఆ సినిమా. దాంట్లో నేను గుడ్డిదాన్ని అనమాట. నేను అసలు ఆ సెకండ్ ఫిల్మ్ ఏదో నాకేం తెలుసు, అప్పుడు ఏదో చెప్పారు గుడ్డి అంటే చాలు ఇలా 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 అనుకుంటూ అంత నాకు రోల్ కూడా అప్పుడు చాలా చిన్న రోల్, ఒక 7-8 days వరకు ఏదో ఉండింది. సాంగ్ తప్ప పెద్ద లేదు. నాకు ఎంత అర్థమైందో అంత చేసి వచ్చాను. మొన్న ఈ మధ్య శ్రీకాంత్ అని ఒక ఫిల్మ్, రాజ్ కుమార్ రావు సినిమా చూశానండి. గుడ్డే తన యాక్చువల్ స్టోరీ. శ్రీకాంత్ తెలుగు సినిమా ఓటీటీలో ఉంది చూడండి. అసలు ఆ గుడ్డి క్యారెక్టర్ చేశాడండి. అసలు అబ్బాయి అసలు నిజంగా ఈ అబ్బాయికి చూపు ఉందా అనిపిస్తుంది నాకు. ఎంత ఐ వాజ్ సో అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. నేనేంటి అప్పుడు ఏంటి అలా చేశానని. అలాగా ఒక ఇంప్రూవ్మెంట్ ఎనీవే మనకు కూడా వస్తుంది కదా. బిగినింగ్లో చాలా తప్పులు చేస్తుంటాం, అయితే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్లో ఇప్పుడున్న ఇది బాగుంది కదా అని అనిపిస్తుంది. సో చాలా ఉంటాయి అలాగే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ రోల్స్. ఓకే. ఏంటి రూపాదేవి గారు, ఏంటి సీక్రెట్ ఏంటి, ఇంత అందంగా ఉన్నారు, పింక్ కలర్ శారీ కట్టుకొని, మీర్జాపూర్ ఇమ్రాన్ లాగా డైమండ్ నెక్లెస్ పెట్టుకున్నాను. అలా అని కాదు, అందరూ అంటే మీరు చెప్పినవన్నీ నేను నమ్మేయట్లేదు, కానీ జనరల్ ఆడియన్స్ ఒకసారి చూడండి, ఇది మరీ దారుణం. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకోండి రూపాదేవి గారు అని, మీరు చూడండి ఆమె ఏజ్ ఎంత ఉన్నారు, ఆమె ఎలా ఉన్నారు అనేది. అందరూ ఈ మాట అడగగానే నేను బాగా మంచినీళ్ళు తాగుతానని చెప్తారు. మంచినీళ్ళు తాగేసరికి అయిపోతామండి. మంచినీళ్ళు తాగినంత మాత్రాన ఎక్కువ తాగినా అసలు అనర్థమే. అలా అని కాదు, అన్నీ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీన్స్ అనుకుంటున్నాను నేను. మా ఇంట్లో మన జీన్స్ ఒకటి ఉంటుంది. నేను అన్నీ చేస్తానండి, యోగా, నడక, అరోబిక్స్ అన్ని. ఇప్పుడు వచ్చిన కొంచెం జుంబా పిలేట్స్ తప్ప రన్నింగ్, జాగింగ్, ప్రతిదీ డైటింగ్ అన్నీ చేస్తాను. అన్నీ చేసి పాజిటివ్ మైండ్ లో ఉండి అన్నీ ఉండి అండ్ స్పిరిచువల్లీ మెడిటేషన్స్, ధ్యానాలు, చాంటింగ్స్ ఇన్ని చేసినందువల్ల ఇలా ఉన్నానేమో అనుకుంటున్నాను. మార్నింగ్ ఏ టైంకి లేస్తారు? మరీ 3:30కు బ్రహ్మముహూర్తంలో మాత్రం ఇప్పుడు లేవట్లేదు. ఒకప్పుడు 4:30కి లేచేదాన్ని. పొద్దున్నే లేస్తాను. అంటే ఎప్పుడు ఏదో ఒకటి యాక్టివ్ గా ఉంటాను. అది రోజు గంటలు చేస్తానని కాదు, ఎప్పుడు యాక్టివ్గా. అంటే ఇప్పుడు తెలుసు కదండి ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యమైందో. మరి కరోనా తర్వాత అందరికి ఇంకా బాగా అర్థమైపోయింది. తర్వాత అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. మనం ఇతరుల మీద భారం పడకూడదు ఇవన్నీ. అందులో ఒక ఆర్టిస్ట్గా తప్ప కళాకారుడికి ముఖ్యమైనది మనం మెయింటైన్ చేయాల్సినది నాకు అనిపిస్తుంది. అసలు మనం అలాగ పెరిగిపోయి ఎలాగోలా అంటే కొంతవరకు ఇప్పుడు నేను ఇంకా న్యాచురల్గా కూడా మీకు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు, బట్ అది కరెక్ట్ కాదనిపిస్తుంది. మనం అట్లీస్ట్ మన ఆడియన్స్కి వి ఓ దట్. మన ఆడియన్స్ మనం చూసినప్పుడు ఓహో రూపగారా అని వాళ్ళు ఎంత మనం ప్రేమించినప్పుడు మనం కొంచెం మంచిగా ఉండాలి కదా, ఎలా పడితే అలా ఉండకూడదని ఇది. ఇవన్నీ ఫుడ్ ఏం తీసుకుంటారు? కొంచెం జాగ్రత్తగా తీసుకుంటాను. రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకుంటాను. మెయిన్ తింటాను. తింటారా? తింటాను, కానీ మై హస్బెండ్ ఈజ్ అ బ్రాహ్మిన్, సో తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రోటీన్స్ అంటున్నారు కదా. సో ఐ అప్గ్రేడ్ మై సెల్ఫ్. ఏముంది ఇప్పుడు, ఏం చేస్తున్నారు, ఎలా చేయాలి అవి. ఇంకోటి ఏంటంటే నాకు ఈ మధ్య మా దూరదర్శన్ గ్యాంగ్ అని ప్రదీప్ గారు, సరస్వతి గారు ఒక గెట్ టుగెదర్ పెట్టారు. మేము అందరం వెళ్ళాం. మేడం మీరు సీనియర్, నన్ను ఫస్ట్ అవన్నీ మాట్లాడకండి, నన్ను అసలు నాకు గుర్తు చేయకండి. ఏజ్ అనేది గుర్తు చేసుకోకూడదు. మనం గుర్తు చేసుకున్నప్పటి నుంచి కొంచెం డల్ అయిపోతాం. అదొకటి, నాకు ఉన్న ఏజ్ గుర్తుండదు. అందుకని కూడా మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఏజ్ గుర్తులేదు మేడం నాకు కూడా. ఇంకొక 10 to 15 years వచ్చినా కానీ మీరు ఇలానే ఉంటారు చూడండి. థ్యాంక్ యూ, ఆశీర్వదిస్తున్నావు రోజు.
సో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ పిలవండి ఇంకా. లేదు ఇప్పుడిప్పుడే నేను కూడా మార్కెటింగ్ చేసుకుంటూ ఓటీటీలో దాంట్లో చేద్దామని ప్రయత్నిస్తున్నాను. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.